హాయ్ వెల్కమ్ టు బోయినా వ్లాగ్స్. నేను ఈరోజు మీతో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది మా రెంటెడ్ హౌస్లో గ్రిల్స్ చూడండి, కంప్లీట్గా రస్ట్ పట్టేసినాయి. సో మీరెవరైనా మీ ఓన్ హౌస్లో గ్రిల్స్ పెట్టించుకుందామని అనుకుంటే మీరు కంపల్సరీ జిఐ గ్రిల్స్ పెట్టించుకోండి. జిఐ అంటే గ్యాల్వనైజ్డ్ ఐరన్ గ్రిల్స్. ఇవి అస్సలు రస్ట్ పట్టవు. సో మీరు ఇది యూస్ చేస్తే మీ గ్రిల్స్ ఎన్ని ఇయర్స్ అయినా అలాగే ఉంటాయి. నేను ఒక పక్కన పిక్ యాడ్ చేశాను చూడండి, అది మా ఓన్ హౌస్లో మేము పెట్టించుకున్న గ్రిల్స్ జిఐ. ఇది 2 ఇయర్స్ తర్వాత తీసిన పిక్. అస్సలు రస్ట్ పట్టవు. సో మీరు కూడా హెల్ప్ అవుద్దని చెప్తున్నాను. సో ఇది నిన్న మా బాబుకి హ్యాండ్ గీరుకుపోయింది రస్ట్ పట్టేసి. సో అందుకని నేను నా దగ్గర ఉన్న షీట్స్ పెట్టి దీన్ని కవర్ చేసేస్తున్నాను. పైన నేను ఇంకొక గ్రానైట్ మిగిలిపోయిన స్టోన్స్ ఉంటే అవి పెట్టి గాలికి ఎగరకుండా ఉంటాయని అవి పెట్టాను. సో ఫ్రంట్ గేట్కి గ్రిల్స్ పెట్టించుకోవాలనుకున్నా కూడా నేను పక్కన పిక్ యాడ్ చేశాను. అది మా ఓన్ హౌస్ గ్రిల్స్. సో ఇలా మీరు పెట్టించుకుంటే మీకు ఎప్పటికీ రస్ట్ పట్టకుండా ఉంటుంది. సో ఫైనల్గా నేను ఇదంతా ఈ షీట్స్తో కవర్ చేసేసాను. సో ఇప్పుడు బాబు ఈజీగా వచ్చి బయట వ్యూ అది ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అని. సో పక్కన ఇచ్చిన కొన్ని రాడ్స్ కూడా ఒక వుడెన్ ప్లేట్ లాగా ఉంటే అది పెట్టేసుకుని ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఈ బాల్కనీ క్లీన్ చేయడం కోసం నేను మీషో నుంచి ఒక క్లీనింగ్ బ్రష్ ఆర్డర్ చేశాను. సో దీని బిల్డ్ క్వాలిటీ బాగుంది. ఇది నాకు 250 రూపీస్ పడింది. సో ఇవన్నీ ఇలా ఫిట్ చేసుకుంటమే. బ్రష్ అయితే చాలా గట్టిగా అనిపించింది, బాగుంది. సో ఇది ఎవరైనా కొనుక్కోవచ్చు. సో ఫైనల్గా నా బాల్కనీ క్లీన్ చేసేసుకున్నాను నీట్గా. Hope you like this video. Please like, share and subscribe. Thanks for watching. Bye.